ఓకే. నమస్కారం సంతోష్ గారు. వెల్కమ్ టు సార్ అవర్ సెషన్. నమస్కారం. మీరు మళ్ళీ మాకొకసారి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతకుముందు ఓకే కూడా సార్. మీరు ఇంతకుముందు కూడా మాకు సెషన్ ఇచ్చారు. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 3, 4 అవును మంత్స్ సార్. బ్యాక్ మాకు థ్యాంక్ యూ. సెషన్ ఇచ్చారు. ప్రత్యేకమైన ధన్యవాదాలండి వాటికి కూడా. సో, ఈరోజు మీ అందరికీ తెలుసు మాస్టర్స్ సంతోష్ బుద్ధ గారు మనకు హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. సంతోష్ గారు పెద్ద చాలా అంటే ఎందుకొచ్చారు అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసిపోయింది. అసలు సంతోష్ బుద్ధ అంటే ఎవరు? అసలు బుద్ధ అనే పేరు ఎందుకొచ్చేసింది? సో, సంతోష్ గారు ఇంతకుముందుకి ఏం చేసేవారు? ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి బాగా చెప్తున్నారు. కర్మ అంటే ఏంటి? కర్మలు ఎలా వర్క్ అవుతాయి? ప్రతి ఒక్కరికి అదే కర్మలుంటుందా? లేదా డిఫరెంట్ కర్మలుంటుందా? ఇవన్నిటి గురించి ఇది పెద్ద సబ్జెక్ట్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి. మళ్ళీ మనకు ఒక డీప్ సబ్జెక్ట్ దాని మీద ఒక పీహెచ్‌డీ చేసిండ్రనుకోవాలి సంతోష్ గారు. ఈరోజు మనకు సంతోష్ గారు ఆ యొక్క ఈ కర్మల గురించి చెప్పబోతున్నారు. థాంక్ యూ సంతోష్ గారు. జాయిన్ అయినందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో ఓకే సార్. ఈ రోజే వినిపిస్తుంది. మీరు ఈరోజు మాకు అసలు మీరు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీరు ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు? మన మెడిటేషన్‌లకి? ఓకే. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎలా తెలుసుకోగలిగారు? అనేది కొంచెం చెప్పేసి, తర్వాత ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి బ్రీఫ్‌గా. తర్వాత మన మాస్టర్స్ అందరూ కూడా క్వెషన్స్ అడుగుతారు. సో, ఆ క్వెషన్స్ తోటి వాళ్ళకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది చిన్న సబ్జెక్ట్ కాదు కదండీ! చాలా పెద్ద సబ్జెక్టు. అంత ఈజీగా అర్థం కాదు. ఈ కర్మలనేది. సో, మీరలా చెప్పండి. మనకు 30 మినిట్స్ టైమ్ ఉందండి. మనం 30 మినిట్స్‌లో మీరు చెప్పండి. తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేస్తా. ఓకే సార్. రైట్. థాంక్ యూ అండి. భగవాన్ భగవాన్ రమణ మహర్షి దివ్య ఆశీస్సులతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ చక్కటి అవకాశాన్నిచ్చిన భిక్షం సార్‌కు, యూఎస్ఏ మాస్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ లోపల కొలువైన ఆ పరమ చైతన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. స్వాగతం. నా పేరు సంతోష్ బుద్ధ. ఇంతకు ముందుకు నా నా సొంత పేరు సంతోష్ కుమార్. సో, సంతోష్ కుమార్ కాస్త సంతోష్ బుద్ధగా మారింది. మారడానికి కారణాలు చాలా జరిగినాయి. సో, ప్రాథమిక దశలో నా జీవితం ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాంల ఒక చిన్న పల్లెటూరులో జన్మ తీసుకున్న. మా అమ్మ, నాన్న పేరు సుందరగిరి సిద్ధయ్య, భాగ్యమ్మ. మా వృత్తి మేము గౌడ్సు. మా నాన్న అంటే తాడి చెట్లెక్కి వ్యవసాయ కుటుంబం. దిగువ మధ్య తరగతి. సో, చిన్నప్పుడు చదువుకున్న తర్వాత నాకు 10థ్ అయిపోగానే 10థ్‌లో ఎక్కువ మార్కులు ఉండడం వల్ల నాకు ఈ కండక్టర్ జాబ్ రావడం జరిగింది. సో, కండక్టర్ జాబ్ వచ్చిన కాలక్రమేణా నేను హైదరాబాద్‌కి రావడం, హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉన్న తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల స్నేహితులతోటి ఏమేమి జరిగినాయి. ఆ తర్వాత నా లైఫ్ మంచి సాగే క్రమంలో 2019లో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల, అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు. మా చిన్న అబ్బాయి మరణంతో ఆ సంఘటన వల్ల నా జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు తెలియకుండానే ఒక యూ టర్న్ తీసుకున్నది. ప్రవేశం జరిగింది. ఆ ప్రవేశ క్రమంలో ఏమేం జరిగినాయని ఆహ్, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఏది ఎందుకు జరిగింది? ఇది ఎలా ఒక్కొక్క వ్యక్తి నా జీవితంలోకి ఎందుకొచ్చిండు? ఆ వచ్చిన క్రమంలో నేను వాళ్ళతోటి ఎలా ప్రవర్తించినా, వాళ్ళు మనతోటి ఎలా ప్రవర్తించిర్రు? ఇవన్నీ నా లోపల తెలియకుండానే ఒక అంతర్మథనం జరిగింది.
ఆ అంతర్మథనంలో సో, నా జీవితం ఈ ఆధ్యాత్మిక గురువులను కలవడము, అందులో నేను అరుణాచలం వెళ్ళడము, సాధన చేయడము, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ప్రాథమికంగా బాగా నాకు అవగాహనొచ్చింది. నా మరణం తర్వాత ఒక పిరమిడ్ మాస్టర్ నన్ను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇక్కడ నేను ఉప్పల్‌లో ఉండేది. నాకు నియర్ బై ఒక 2, 3 కిలోమీటర్స్‌లోనే కొత్తపేటలో ధ్యాన జగత్ ఆఫీస్ ఉంటది. అక్కడికి గురువుగారొచ్చేది ఎప్పుడు మాక్సిమం మంత్లీ 2, 3 టైమ్స్ వచ్చేది. ఆ కాలక్రమేణా ఒక మాస్టర్ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసిండు. నన్ను చూడంగానే గురువు గుర్తుపట్టేసిండు. నా కళ్ళల్లో నీళ్ళు చూసిండు. ఆ రూమ్‌లోకెళ్ళి ఈ రూమ్‌లోకి ఎలా వచ్చినావో, ఈ లోకంలోకెళ్ళి ఇంకో రూమ్‌లోకేమో వెళ్ళిపోయిండు మీ అబ్బాయి అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత సో, మెడిటేషన్ సాధన పెంచుకుంటే ఏం జరుగుతది? ఆ రోజు కొంచెం అవగాహన చెప్పడం. తర్వాత చాలా సార్లు కలిసిన ఆహ్, ఆ కాలక్రమేణా నాకు పీఎంసీలోనే అన్నపూర్ణ మేడం ఉండేది. అప్పుడు క్లాసులు చెప్పేది. అన్నపూర్ణ మేడం క్లాసులు చెప్తుంటే గూడా పోయేది. ఆ అన్నపూర్ణ మేడం దగ్గర నేను ఎక్కువ సాక్షి సాధన నేర్చుకున్నా. ఆ సాక్షి సాధన ప్రాథమిక దశలో ఈ శ్వాస మీద ధ్యాస చేసుకుంటూ, మళ్ళీ దానికి కొంచెం బూస్టప్‌లా సాక్షి సాధన నేర్చుకొని, దాన్ని ఒక 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రాక్టీస్ జేసిన. అంటే ఆహ్, భౌతిక ప్రపంచానికి కొద్ది రోజులు దూరమై, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చాలా కఠినంగా నిర్ణయం తీసుకొని సాధన చేయాల్సిందని డిసైడ్ అయిపోయినా. డిసైడ్ అయిపోయి కంప్లీట్ ఎవ్వరికి అంటే అన్నీ తెలుసుకున్న తర్వాత, దాని మీద ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత, ఒక 2 ఇయర్స్ కంప్లీట్ సాధన మీదనే ఫోకస్ చేసిన. అంటే ఎవ్వరితోటి మాట్లాడకుండా, ప్రపంచంలో తిరగకుండా, కొద్ది రోజులు ఉద్యోగంకి లీవ్ పెట్టి, మెడికల్ లీవ్ పెట్టి, జాబ్‌కి పోకుండా, సాధన చేసి, మళ్ళీ దాన్ని నిత్య జీవితంలో ప్రతి సెకండ్ సాధన ఎలా ఉండాలి? నిద్ర లేచినప్పుడు మనం ఎలా ఎరుకతో ఉండాలి? పడుకునేదాకా నేను ప్రతిరోజు చేసే యాక్టివిటీలో ప్రతి క్షణం నేను నా మనస్సును గమనిస్తూ మనస్సును ఎలా లయం జేసుకోనో దాన్ని బాగా ప్రాక్టీస్ జేసిన. ఆ చేసిన క్రమంలో నాకు కొన్ని అంటే మనకి ఇంట్యూషన్ నుంచి మనకు అంటే మన ఇంట్యూషన్ అంటే సహజ అవబోధన అంటారు. అంటే మనకు తెలియకుండానే మన లోపల నుంచి అవబోధన జరుగుతది. అంటే మనకు తెలియని రహస్యాలు మన లోపల ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మన లోపల స్పృహింపజేస్తాయి. ఆ స్పృహింపజేసే కర్మంలో నా జీవితంలో జరిగిన సంఘటనకు భౌతిక ప్రపంచంలో ఎందరో చెడ్డవాళ్ళు మంచిగుంటరు. మంచి వాళ్ళు కష్టాల పాలైతారు. ఇవన్నీ ఎందుకో జరుగుతుంటాయి గదా! ఇది కామన్ ప్రతి వ్యక్తికి ఉంటది ఈ ప్రశ్న. సో, నాకు గూడా అదే జరిగింది. అదే ప్రశ్నలు రావడము. సో, ఈ కాలక్రమేణా మనిషిని నాకు ఆ ఎరుక పెరిగిన కొద్దీ, ఆ సాధన చేసిన తర్వాత ఆ ఎరుక స్థాయి పెరిగిన కొద్దీ నేను టోటల్ బాడీకి డిటాచ్ అయ్యి ఎలా ఉండాలి ఆ సాధనలో నా లోపల ఒక్కొక్క ప్రశ్నకు ఆన్సర్ వచ్చినప్పుడు మనిషి జీవితం కర్మ నడిపిస్తుంది. అంటే కర్మనే తీసుకెళ్తుంది. మనం అనుకుంటాం మన జీవితం మనం నచ్చినట్టు బతుకుతాము. నచ్చిన వ్యక్తులను దగ్గరికి పోతాము. నచ్చిన ఉద్యోగం చేస్తాము. నచ్చిన వ్యక్తులనే ఇంటర్‌లింక్ అయ్యుంటారు అని మనం అనుకుంటాం. కానీ కొంచెం అవగాహన స్థాయి పెరిగిన తర్వాత, ప్రతిదీ కర్మతోటి ఇంటర్‌లింక్ అయింది. మనిషి కర్మ యొక్క అంటే 24 గంటలు మనిషి ఎప్పుడు యాక్షన్‌లో ఉంటాడో, ఈ యాక్షన్ ద్వారా ఎక్కడ ఫలితం ఉత్పత్తి అయితదో, ఆ ఫలితం మనిషిని మళ్ళీ ఆ జీవితంలోకి తీసుకురావడానికి ఈ వ్యక్తి ఎలా ఆ మార్గంలో వెళ్తాడు. ఆ మార్గంలో వెళ్ళే క్రమంలో ఎవరెవరు ఇంటర్‌లింక్ అయితారు. మనం ఒక కర్మను సృష్టించినప్పుడు అంటే ఒక ఫలితాన్ని సృష్టించినప్పుడు, ఆ ఫలితం మన జీవితంలోకి రావడానికి, ఆ ఫలితం మనం అంటే మనం ఎక్స్‌పీరియన్స్ జేయడానికి ఆ వ్యక్తులు ఎట్లా ఇంటర్‌లింక్ అయితారు. ఆ వ్యక్తులొచ్చినప్పుడు మనకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ఇదన్నింటి మీద నాకు స్పష్టత వచ్చిన తర్వాత, నేను ఏ కర్మ చేస్తే ఏ ఫలితం ఉంటది? చేయడం ఈ ఈ సందిగ్ధంలో నేను సేవను ఎంచుకున్నా. అంటే ఈ సృష్టిలో అన్నింటికంటే ఉత్తమమైన ఫలితం సేవ అనేది నాకు అర్థమైంది. అంతకుముందు గురువులు చెప్పారు. బ్రహ్మర్షి పత్రి సార్ గూడా చెప్పిండు. సో, ఎప్పుడు నిత్య పుణ్య కర్మలు చేస్తూనే ఉండాలని సార్ తోటి నేను ఒక మాట విన్నా నేను సార్ దగ్గర. మనిషి ఎప్పుడు పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి అనే మాట నేను విన్న తర్వాత, మిగతా మనకు అండర్‌స్టాండింగ్ చేసిన తర్వాత, గురువులు ఒక మాట చెప్తే దానిలో ఎంతో అర్థం ఉంటది గదా! సో, ఈ పుణ్యకర్మలు జేయడం వల్ల మనిషికి ఏమొస్తది అంటే, ఫస్టు మన జోన్ చేంజ్ అయితది. అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికెళ్తాం. అంటే ఆర్థిక పరిస్థితులు మారుతాయి. మన చుట్టూ ఉన్న నెగెటివ్ వ్యక్తులు దూరమై, పాజిటివ్ వ్యక్తులు మనకి అట్రాక్ట్ అయితారు. అట్రాక్ట్ అయ్యే విషయంలో మనల్ని ఎవరైతే బాధించే వ్యక్తులుంటారో, అంటే వేరే సఫర్ అయ్యే వ్యక్తులుంటారు మన చుట్టూ. మన ఫ్యామిలీ గానీ, కుటుంబ సభ్యుల్లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ, మనకు తెలియకుండానే డీగ్రేడ్ చేసి, అవమానించే వ్యక్తులుంటారు. ప్రతి చిన్న విషయానికి నొచ్చుకొని, అవగాహన స్థాయి అంటే ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకుండా నిందించే వ్యక్తులుంటారు మన చుట్టూ ఎప్పుడు. సో, మనం పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ వ్యక్తులు క్రమేపీ మనకు దూరమైతారు. మనకు దూరమయ్యి, మనకి ఏదైతే అవసరమో సపోర్ట్ చేసే వ్యక్తులు మనకు తెలియకుండానే వ్యక్తులు దగ్గరైతారు. మనకు మరింత జ్ఞానాన్నిచ్చే మాస్టర్స్ పరిచయమైతారు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు మన జీవితంలోకి రావడం స్టార్ట్ అయితది. ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఎంచుకున్న వ్యక్తులు సొసైటీలో మంచి మంచి పేరున్న వ్యక్తులు మనకు పరిచయమైతారు. వాళ్ళు మనకు తెలియకుండానే మన ఆకర్షణకు లోనైతారు. మన స్థాయి పెరిగిన కొద్దీ. ఎప్పుడైతే లో లెవెల్‌లో ఉన్నోళ్ళు తెలియకుండానే వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోతుంది. సో, ఇది నేను ప్రాథమికంగా గుర్తించిన. గుర్తించి నాకు వచ్చిన అవగాహన స్థాయి చేసుకున్న తర్వాత, నేను కొంతమందికి దీని మీద అవగాహన కల్పించడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, ఆ స్టార్ట్ చేసిన క్రమంలో నేను ఒక కర్మను ఒక ఉద్యమంలాగా చేసిన. ప్రాథమిక దశలో మొదలుపెడితే నాకొచ్చే జీతంలో ఎవ్రీ మంత్ జీతం రాగానే ఒక 2000 పెట్టి అరటి పండ్లు కొనుక్కొని, దేవాలయ దగ్గర ఉన్న కోతులకు అరటి పండ్లేయడం, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం, హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉంటది. అక్కడ నేను వీక్లీ అంటే ఫస్ట్ ఏమో 15 డేస్ ఒకసారి, ఫస్ట్ నెలకొకసారి ఇట్లా పెంచుకుంటూ పోయినా. నేనే నైట్ అంతా సమకూర్చుకొని, పొద్దున్నే ఉప్మా టిఫిన్ వండుకొని, నేనే స్వయంగా వండుకొని, ఇంట్లో మా భార్య సహకారంతో వండుకొని పొద్దున 6:30, 7 కల్లా హాస్పిటల్ కాడికి పోయి, ఓ 50 మందికి ఉప్మా టిఫిన్ పెట్టేది. ఇట్లా చేసుకుంటూ వచ్చిన క్రమంలో, నాకు తెలియకుండానే నాకు కొత్త, కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం. ఆ వ్యక్తుల ద్వారా నాకు సంబంధం లేకుండానే నేను అడగకుండానే వాళ్ళు నాకు కొంత సహాయాన్ని అందించడం. అంటే వివిధ రూపాల్లో వాళ్ళు అందించడం. ఇవన్నీ నేను గుర్తించిన. గుర్తించిన తర్వాత కాలక్రమేణా ఇంకా దీని మీద ఎట్లా స్టడీ చేస్తే ఏందంటే, నాకు కర్మ రిజల్ట్ అంటే మనం ఒక కర్మ చేసినప్పుడు కర్మ ఫలం ఎవరు నిర్ణయిస్తారు? కర్మ ఫలాన్ని నిర్ణయించిన తర్వాత మనకు కర్మ ఫలాన్ని అందజేసేది ఎవరు? అనే దాని మీద నాకు భగవాన్ నుంచి సందేశం రావడం, గురువుల నుంచి నాకు స్పృహింపజేయడంలో నేను దాన్ని కొంత భౌతికంలో నేను కొన్ని నాకు ఆ డ్రీమ్‌లో జరగడం కొన్ని జరిగినాయి. తర్వాత నేను ఆ క్లారిటీ వచ్చిందేందంటే, నాకు భగవాన్ అందించిందేందంటే, ధర్మం నిర్ణయిస్తది. మనం ఎప్పుడైతే మనిషి కర్మ చేస్తాడో, కర్మ యొక్క ఫలాన్ని ధర్మం నిర్ణయిస్తది. అంటే ధర్మం నిర్ణయించిన తర్వాత, ఆ నిర్ణయించిన తరువాత ఆ కర్మ ఫలాన్ని మనకు కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరంటే సృష్టిస్తది. సృష్టి కర్మ ఫలాన్ని ఇస్తది. కర్మ ఫలాన్ని నిర్ణయించేది ధర్మం. కర్మఫలాన్ని నిర్ణయించిన తర్వాత సృష్టి గూడా ఎలా చేరవేరుస్తదంటే, మన మాస్టర్స్ అంటాం, కర్మ దేవతలు అంటారు. లేతే అశ్విని దేవతలు. వాళ్ళ ద్వారా మనకు ఆ పరిస్థితులు డిజైన్ జరుగుతాయి. ఎవరిని స్కిప్ చేయాలె, ఎవరిని దగ్గర రప్పించాలి. ఇదంతా సిస్టమ్ అర్థమైపోయిన తర్వాత, నేను కొంతమంది వ్యక్తులను అంటే ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులను,
కొంతమంది ఆర్థికంగా లాభపడ్డ వ్యక్తులను, లేతే కొంతమంది కుటుంబంలో మంచి వ్యక్తులు వాళ్ళ ఒక 100 కుటుంబాల దాకా నేను వాళ్ళను అబ్జర్వేషన్ చేసిన నేను. వీళ్ళ జీవితంలో ఇది ఎందుకు జరిగింది? వీళ్ళ జీవితంలో ఇది ఎందుకు జరిగింది? అని నేను డీకోడ్ చేసుకున్న తర్వాత అంత ఇంటర్‌లింక్ నేనేదైతే నాకు ఈ నాకు స్పృహ రూపంలో వచ్చిందో, కర్మ ఎట్లా పనిచేస్తదో నాకు అవగాహన వచ్చిందో, సేమ్ దాని ప్రకారమే ఒక వ్యక్తి రావడం, ఒక వ్యక్తి స్కిప్ అయిపోవడం. ఈ స్కిప్ అయిపోయే క్రమంలో ఇక్కడ 3 దశలుగా జరుగుతాయి. మనకు రుణానుబంధం ఎట్లుంటదంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ కర్మఫలం పూర్తయిన తర్వాత, ఆ ఇద్దరు వ్యక్తులకు గాని, ఆ కుటుంబం గాని, ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ జరుగుతది. అంటే ఒక గొడవ క్రియేట్ అయితది. గొడవ క్రియేట్ అయ్యి, ఆ కర్మ పూర్తి కాంగానే, కర్మ ఎన్ని సంవత్సరాలుంటే అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తులు కలిసుంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యల ఆ రుణం ఎన్ని రోజులుంటో వాళ్ళిద్దరు కలిసుంటారు. లేతే గ్రూప్ కలిసుంటది. నలుగురు గావచ్చు, 5 గావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక స్టార్ హోటల్ పెట్టాలంటే, ఒక 2,00,00,000 పెట్టి స్టార్ హోటల్ పెట్టిర్రు. వాళ్ళ జీవితంలో నష్టపోవాలి. కొంత అమౌంట్ నష్టపోవాలి. తెలియకుండానే వాళ్ళొక 4, 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫ్రెండ్స్‌గా పరిచయం అయితారు. పరిచయం అయ్యి ఒక గ్రూప్‌గా గ్యాదర్ అయ్యి, ఆ గ్యాదర్ అయ్యే క్రమంలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి హోటల్‌లో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టి, ఆ ఆ రన్నింగ్‌లో ప్రాథమిక దశలో వీళ్ళకేమనిపిస్తదంటే, నడుస్తది ఇంకా బిజినెస్ నడుస్తది. ఇంకా నడుస్తది. ఇంకా డెవలప్ అయితది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పెట్టడమే గాకుండా, అప్పు తీసుకురావడం, ఇంకా లోన్‌లు తీసుకోవడం ఇట్లా జరుగుతది. ఇట్లా కొన్ని రోజులు నడిచినా ఆ బిజినెస్ రన్నింగ్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్స్ ఒస్తది. అంటే సంఘర్షణ జరిగి గొడవ క్రియేట్ అయ్యి ఆ బిజినెస్ తీసేస్తారు. తీసేసి స్కిప్ అయిపోతారు. అంటే విడిపోతారు. ఎక్కడక్కడ విడిపోతారు. ఇలా ఒకవేళ గుడ్ ఉంటే గూడా మనకు డబ్బు రావాలి. మనకిప్పుడు నేను సత్కర్మ చేసిన, మంచి కర్మ చేసినప్పుడు నాకు మంచి ఫలితం రావాలి. మంచి ఫలితం రావడానికి ఏదేది అవసరమో ఆ మాస్టర్స్ మనకు ఆ డైరెక్షన్‌లో మనల్ని ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసినప్పుడు సో, ఏ కర్మ ఎట్లా ఇంటర్‌లింక్ అయి ఉంటది అని ఇవన్నీ అవగాహన చేసుకొని నేను నా ప్రాథమిక దశలో నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా ప్రతిరోజు నేను సత్కర్మ చేయని రోజు లేదు సార్. గత 3, 4 ఇయర్స్ అండి. ఆహ్, అది చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో నాకు తెలియకుండానే ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే లాస్ట్ జనవరిలో ఒక వ్యక్తి నా గురించి గుర్తించి ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూకి పంపించిండు. సో, ఆ! పంపిస్తే మామూలుగా యూట్యూబ్ ఛానెల్ ఎట్లుంటాయంటే ఇక్కడ మన దగ్గర ఎట్లుంటాయంటే అన్నీ కమర్షియల్. వాళ్ళు అంటే మనకు ఒక ప్రమోషన్ చేయాలంటే వాళ్ళు మినిమమ్ 50,000 ఫీజ్ చేస్తారు. హ్మ్. మనమేమో డబ్బులియ్యం. సో, సేవ చేస్తున్నాం. ఏదో రకంగా నేచర్ మనల్ని తీసుకెళ్తదని నాకు అవగాహన ఉన్నది. సో, వ్యక్తి నన్ను పరిచయమై బిఎస్ టాక్స్ 24/7 ఆ ఛానెల్‌కు ఆయనతోటి మాట్లాడి నన్ను రికమెండ్ చేస్తే ఫస్ట్ ఆయన ఏదో అనుకున్నారు. వన్స్ సార్ ఒకసారి నాతో ఫోన్‌లో మాట్లాడినాక చేద్దాం సార్ అని చెప్పి ఆయన పంపించి, నా కోసం ఆయన ఫీజులో కొంత ఈ సార్ అంటే తెలిసిన వ్యక్తి నన్ను గుర్తించి ఒక డాక్టర్ అతని దగ్గరికి పంపించిండు. పంపించి నా కోసం ఆయన డబ్బు చెల్లించిండక్కడ. హ్మ్. నేను అడగలేదు. ఆళ్ళు అడగలేదు. సో, కొద్ది డబ్బిచ్చిండు. ఇచ్చి నన్ను పంపిస్తే నా ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి పరిచయం అవ్వడం. ఇలా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం జరగడం. ఈ కాలక్రమేణా కొంతమంది మనకింకా ఆర్థికంగా అందజేయడం. ఆహ్, ఒక 5, 6 మనకు యూఎస్ నుంచే ఒక నలుగురు, ఐదుగురు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు పరిచయం అవ్వడం. వాళ్ళు నా ఇంటర్వ్యూ చూసి వాళ్ళు కొంత మనకు ఆర్థికంగా పంపియడం. దాన్ని నేను ప్రతిరోజు కర్మలో చేసిన తర్వాత, ఆ కర్మను కొంచెం మనకి ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటూ వచ్చిన కర్మను. హుహు. ఇలా నేను చేసేది కొద్ది కొద్దిగా చేసిన కర్మ చాలా పెంచుకుంటూ వచ్చిన. పెంచుకుంటూ వచ్చే కర్మలో ఇప్పుడు ఏమైంది అంటే, నేను నెలకు ఒక 5,000, 6,000 నా జీతంలో వచ్చే ఖర్చు పెట్టే క్రమం, ఈరోజు నెలకు ఒక రూ. 1,00,000 దాకా మనం ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఆ ధనాన్ని సమకూర్చే వ్యక్తులు నాకు ఇంటర్‌లింక్ అయ్యిర్రు. ఇప్పుడు నేను గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ మన గాంధీ హాస్పిటల్ కాడ ప్రతి వారం గత ఒక 3, 4 మాసాల సంధి ప్రతి వారం ఒక 300 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం.
వావ్! ఇట్లా ప్రతిరోజు మళ్ళీ నేను మూగ జంతువులకు ఫుడ్ పెట్టడము, మూగ జంతువులు ఏమన్నా ఎక్కడన్నా వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తే వాటికి మెడిసిన్స్ ఇవ్వడము. ఆహ్, సో, ఈ మధ్యలో కొన్ని గుర్తించి కర్మలు చేశా. ఆ కర్మల యొక్క రిజల్టు నాకు వ్యక్తులొచ్చిన తర్వాత ఇది నా పర్సనల్‌గా గాదు. ఇది ఒక మామూలుగా ఇండివిడ్యువల్‌గా పోతే వాళ్ళు డబ్బులు పంపియడం, నా పర్సనల్ అకౌంట్‌కి అమౌంట్ రావడం. ఇదంతా గాదు అని జెప్పి ఒక వేరే ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు గూడా కొంత ఇస్తామని చెప్పంగానే, ఒక ఫౌండేషన్ త్రూ పోదామని డిసైడ్ అయిన తర్వాత, ఫౌండేషన్ మెడిటేషన్ ఆ సాధనలో నాకు ఈ అవని అనే పేరు నాకు స్పృహ అంటే నా లోపల నుంచి రావడం. దాని మీద తెలియకుండానే ఒక 1, 2 మంత్స్‌లోనే నాకు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు అంటే నాకు ఇప్పుడు ఎవరైతే నాకు ధన సహాయం జేసిర్రో, అంటే ఈ కర్మకు సపోర్ట్ జేసిర్రో వాళ్ళ సూచన అంటే నాకు ఆల్రెడీ లోపల సందే నేను గత 2 ఇయర్స్ సందే నేను కర్మ మీద అవగాహన వచ్చినంక, నాకు కొత్త, కొత్త వ్యక్తులు పరిచయం అయితారు. నా ఆర్థిక పరిస్థితులు మారుతాయి. నేను జాబ్ మానేసి సేవ చేసుకుంటుంటా అని నేను అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికంటే ఒక 10 ఇంతలు, 50 ఇంతలు ఎక్కువ. నేను అనుకున్న దానికంటే ఒక 10 ఇంతలు ఎక్కువనే నాకు ఆ ఫలం అందివ్వడం జరిగింది. అంటే ఆ ఫలం నా జీవితంలోకి రావడం జరిగింది. సో, ఫౌండేషన్ స్థాపించడం. ఆ ఫౌండేషన్ నవంబర్ 2 రోజున అంటే మనం 3 మంత్స్ బ్యాకే ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళే క్రమంలో హైదరాబాద్, ఉప్పల్ నియర్ బై మనం ఒక పెద్ద హాల్‌లో 111 మంది నాగసాధువులను కాశీ నుంచి, ఋషికేశ్ నుంచి, ఉజ్జయిని నుంచి మనకు తెలిసిన గురువుల ద్వారా వాళ్ళని రప్పియడం. వాళ్ళ ద్వారా ఇద్దరు, ముగ్గురు సిద్ధ గురువులను రప్పియడం. ఆ ఈవెంట్ వాళ్ళ ద్వారా ప్రారంభించడం. ఆ రోజు మనకొక 5,000 మందికి భోజనాలు సమకూర్చడం. ఈ ఇది జరిగింది. ఈ ప్రాసెస్‌లో అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే నా జీవితంలో అంటే నేను ఒక గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న వ్యక్తికి అంత పెద్ద ఈవెంటు, అంత పెద్ద స్థాయి ఆ ఫలాన్ని నేను ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయలే. కానీ నేను చేసిన సేవ వల్ల గత 3 సంవత్సరాలు చేసిన నేను ఒక ఉద్యమంలాగా చేసిన పుణ్యకర్మల వల్ల ఒక స్థాయి గుర్తింపును నాకు నేచర్ అందించింది. హ్మ్. అందించడం వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో సో, ఈ పరిస్థితులు ఇట్లా డిజైన్ అయితాయని నాకు క్లారిటీ ఉన్న సమయంలో ఈయన ఇట్లా ముందుకెళ్తున్నాం. వండర్‌ఫుల్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నమస్కారం. మీ ఓకే. పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్. యెస్. 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 నాకు ఇప్పుడు థియరీ ఎక్కువ చెప్పడం రాదు సార్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే రైట్. క్లారిటీ ఇస్తా. యాహ్! ఇప్పుడు ఆహ్, కర్మ ప్రతి ఒక్క దానికి అంటే మనం ఒక కర్మ అంటే ఒక పని చేయటము. ఆ పనికి ప్రతిఫలము అంటే దాన్ని నెగెటివ్ గాని, పాజిటివ్ గాని ఉంటుంది. అంటే మీరు మంచి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. చెడు చేస్తే చెడు రిజల్ట్ వస్తుంది. హ్మ్. మీరు ఒకరిని ఒక సహాయం చేశారనుకోండి, వాడు మిమ్మల్ని ప్రే చేస్తాడు. చాలా థాంక్స్ అండి. మీరు నాకు సహాయం చేసారు. దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు అని చెప్తారు. సో, కొంతమంది మనము చేసినామనుకోండి, వాడు మనల్ని శపిస్తుంటాడు. మాట్లాడతా ఇదేదో పిచ్చి పిచ్చిగా అంటే మనం చేసిన దాన్ని బట్టేసి దానికి రిజల్ట్ మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు చెప్పాడు. కర్మలను చేయటం వరకే నీ వంతు గాని, కర్మ ఫలితాన్ని ఆశించే అధికారం నీకు లేదు అని చెప్తాడు. సో, అది ఆ కర్మ ఫలితం మనకొచ్చేటప్పుడు వస్తుంది. కానీ కర్మ ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నప్పుడు మళ్ళీ ఆ కర్మని చేయకుండా ఆపకూడదు అని చెప్తే మనకు కృష్ణ భగవాన్ చెప్పారు భగవద్గీతలో. ఓకే. మనం ప్రతి ఒక్కటి గూడా మనకు కొన్ని చేయకుంటేనే మనకి ఈ జన్మలో కొన్ని మంచి జరుగుతుంటాయి. కొన్ని చెడు జరుగుతా ఉంటాయి. నేను ఎవ్వరికి కూడా హాని చేయలేదు ఈ జన్మలో. నాకెందుకు జరుగుతుంది? నాకిన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? పక్కవాడు ఎంతో యెస్ సార్. మోసం చేస్తున్నాడు. వాళ్ళందరిని హింసిస్తున్నాడు. డబ్బులు తీసుకుంటున్నాడు. కానీ వాడికి మాత్రం ఏం కావట్లేదు. వాడు బ్రహ్మాండంగా రోజుకి రోజుకి ఎదుగుతున్నాడు. ఏంటి అనేది చాలామంది క్వెషన్స్. ఓకే సార్. థాంక్ యూ. చాలా గుడ్ క్వెషన్. సో, ఇక్కడ మీకు ప్రాథమికంగా మనకొక వ్యక్తి చెడు చేసే వ్యక్తికి మంచి కనబడుతుంది. అంటే హ్మ్. చాలా మంచి ఉన్నత స్థితిలో కనబడుతుర్రు. ఆర్థిక సంపదలు కనబడతాయి. వాళ్ళ కీర్తి కనబడుతుంటది. ఇది మనం చూసే దృశ్యాలు ఇవన్నీ. రైట్. కానీ కర్మ యొక్క రిజల్ట్ ఎట్లుంటదంటే, ఫస్ట్ మీకు కర్మ మీద ఒక చిన్న అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడు మనకు మీరు ఎక్కడ తీసుకున్నా, ఫలితం ఎవరు నిర్ణయిస్తారు మీకు అర్థమయ్యే వేలో చెప్తా ఫస్ట్.
మనిషి ఎప్పుడు యాక్షన్‌లో ఉన్నప్పుడు, యాక్షన్ ద్వారా ఫలితం ఎట్లా ఉత్పత్తి అయితదంటే, మనిషి ఎప్పుడు యాక్షన్‌లో ఉన్నప్పుడు, ఎక్కడైతే స్పందన ఉందో, అంటే ఇంకో వ్యక్తి ఆ స్పందనకు కారణమైతాడో, అక్కడ ఫలితం సృష్టించబడుతుంది. హ్మ్. ఇది అర్థం చేసుకోవాలి సార్. హ్మ్. అంటే ఒక విత్తనము మీరొక ఏదైనా ఒక విత్తనం తీసుకోండి. ఏదైనా టేబుల్ మీద పెట్టినా, ఒక రాయి మీద పెట్టినా, ఎక్కడ పెట్టినా మొలకెత్తదు. హ్మ్. కానీ విత్తనంలో జీవం ఉన్నది. కానీ అదే విత్తనాన్ని మనం ఒక మట్టిలో, భూమిలో వేయడం వల్ల విత్తనంలో ఉన్న జీవము మొలకెత్తడం స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకు మొలకెత్తింది అంటే, ఇక్కడ టేబుల్ మీద ఉన్న విత్తనానికి స్పందించడం అంటే ఇంకో స్పందన జరగలే. యాక్షన్‌లో ఇది మీరు అండర్‌స్టాండింగ్ హ్మ్. చేసుకోవాలి. దీన్ని భాషలో ఇంతకంటే ఎక్స్‌ప్లెయిన్ చేయలేము మనం. హ్మ్. రైట్. సో, ఇక్కడ టేబుల్ మీద స్పందన జరగలే. కానీ భూమిలో మట్టి స్పందించింది. మట్టి ఎప్పుడైతే స్పందించిందో, ఆ స్పందించినప్పుడు విత్తనంలో ఉన్న జీవము ఉత్పత్తి అవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు మీకు ఫిజికల్‌గా అర్థం కావడానికి దీన్ని అర్థం చేసుకోండి. అంటే మీకు హ్మ్. అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. రైట్. ఒక పురుషునిలో ఉన్న వీర్యం ఉత్పత్తి కావాలంటే స్త్రీ ఉండాలి. హ్మ్. స్త్రీ లేకుండా ఆ వీర్యం ఉత్పత్తి కాదు. రైట్. సో, ఇక్కడ అంటే స్త్రీ వల్ల 2 సంఘర్షణ జరిగి ఎప్పుడైతే ఇంకో వ్యక్తి ఇక్కడ పరస్పరం జరిగిందో, ఇక్కడ లోపల ఉన్న జీవం అంటే మనం జీవం అనుకోవచ్చు. అది. ఆ ఉత్పత్తి అంటే ఫలితం క్రియేట్ అయితది. రైట్. సో, మనం గూడా నిత్యం చేసే కర్మల యొక్క రిజల్ట్ ఎట్లుంటదంటే, ఇంకో వ్యక్తి వల్ల స్పందించిన తీరును బట్టి ధర్మం డిసైడ్ చేస్తుంది. హ్మ్. మనం ఒక వ్యక్తిని అవమానించినప్పుడు గాని, దూషించినప్పుడు గాని, లేకపోతే డీగ్రేడ్ అంటే వేరే వ్యక్తికి సహాయం చేసినప్పుడు గాని, ఆ రెండింటి మధ్యలో జరిగే ఒక స్పందన ఉంటది. మీరు ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఇంకో వ్యక్తి ఎలా బాధపడుతుండ్రు? వాళ్ళు హ్మ్. దుఃఖిస్తుండ్రా? వాళ్ళ స్థాయి ఏంది? ఆ రెండింటి మధ్యల జరిగే ఆ స్పందనను బట్టి ఫలితం నిర్ణయించబడుతది. ఓకే. ఫలితం ఎలా నిర్ణయించబడతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో లేకపోతే ఎక్కడనన్నా ఒక కన్‌స్ట్రక్షన్ ఒక కూలీ ఒక గ్రామంలో ఒక రైతు వ్యవసాయం చేసే క్రమంలో ఒక 10 మందికి పనిస్తుండు. అంటే రోజు ఒక 10 మందికి ఉపాధి ఇస్తుండు. అంటే వాళ్ళకు డబ్బు పని ఇచ్చినప్పుడు ఆ పని ఫలితం ఇయ్యాలె. హ్మ్. ఫలితం ఎవరియ్యాలే? ఆ యజమాని ఇయ్యాలి. అంటే ఎవరైతే పని ఇచ్చిర్రో, పనిచ్చిన వ్యక్తి ఫలితం ఇస్తాడు. కానీ ఫలితాన్ని నిర్ణయించే వ్యక్తి యజమాని కాదు. హ్మ్. అంటే ఆ గ్రామంలో రోజు వ్యక్తికి ఎంత కూలి ఇయ్యాలన్నది అక్కడ ఒక నియమం ఉన్నది. అంటే ప్రతిరోజు ఒక ఆడ మనిషికి ఒక 500 ఒక మగ మనిషికి రూ. 1000 అనేది ఒక సృష్టిలో అంటే అక్కడ పద్ధతిలో ఒక నియమం ఉన్నది. ఆ రైట్. నియమాన్ని అనుసరించి యజమాని ఫలితాన్నిస్తుంది. హ్మ్. కానీ ఒకవేళ ఈ యజమానికి నచ్చిన ఆ వ్యక్తికి 500 ఇచ్చే కాడ రూ. 1000 ఇస్తలేడు. ఆ పనికి ఎంతనో ఆ ఫలితాన్ని ఎవరు నిర్ణయిస్తుర్రంటే అక్కడున్న నియమం నిర్ణయిస్తుంది. రైట్. మీ ఆఫీస్‌లో ఇప్పుడు మన ఆఫీస్‌లో మన ఉద్యోగంలో మనకు జీతం రావాలి. హ్మ్. మన జీతాన్ని ఎవరినిస్తారు? అంటే మనకు జీతం ఇచ్చేది యాజమాన్యం, మేనేజ్‌మెంట్ అయినా కానీ జీతాన్ని నిర్ణయించేది మేనేజ్‌మెంట్ నిర్ణయించదు. కంపెనీలో ఉన్న సిస్టమ్, ప్రొసీజర్ ఒక ఈ మేనేజర్ స్థాయి ఉన్న వ్యక్తికి ఎంత జీతం ఇవ్వాలే, అటెండర్‌కి ఉన్న వ్యక్తికి ఎంత జీతం ఇవ్వాలే, వాళ్ళ స్థాయిని, వాళ్ళ వర్క్‌షిప్‌ని బట్టి నిర్ణయించబడతది జీతం. రైట్. ఇక్కడ మన కర్మను బట్టి మనం ఎలాంటి కర్మను చేస్తున్నామో, ఆ కర్మను బట్టి నియమం అంటే ధర్మం, సిస్టమ్ కనబడకుండా ఈ ప్రకృతిలో కొన్ని లాస్ ఉంటాయి. నియమాలుంటాయి. ఆ హ్మ్. నియమాలు మన ఫలితాలను నిర్ణయిస్తాయి. నిర్ణయించిన తర్వాత ఫలితాలు మన జీవితంలోకి ఎలా రావన్నో అప్పుడు సృష్టి మళ్ళీ మాస్టర్స్ ద్వారా మనకు చేరవేయబడుతుంది. ఓకే. ఓకేనా అయి సార్? ఆ! ఇక్కడ ఈ క్రమంలో మనకెట్లుంటదంటే, వేరే వ్యక్తి ధనవంతులుగా కనబడుతుర్రు. లేకపోతే మోసాలు చేసే వ్యక్తులు గొప్పగా ట్రీట్ అయితుర్రు. కానీ మీకు ఎగ్జాంపుల్ తీసుకోవాలిక్కడ. అంటే పుణ్యం చేసేవాళ్ళు కష్టపడుతుర్రు. అంటే కష్టాలలో ఉన్నారు. పాపం చేసేవాళ్ళు కష్టాలు అంటే మంచిగున్నారు అని మనకు కనబడుతది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటది అంటే, మీకు 'రామదాసు' సినిమా తీసుకోండి. హ్మ్. 'రామదాసు' సినిమాలో
శ్రీరామదాసు రామునికి గుడి కట్టిండు. ఉమ్, భద్రాచలంలో ఆలయం కట్టిండు. రైట్. ఆలయం కట్టినప్పుడు మరి జైల్లో పడ్డాడు. మరి గుడి కట్టడం పుణ్యకర్మనే కదా! లోక కళ్యాణం కోసమే కదా చేసింది. మరి గుడెందుకు గుళ్ళే అంత పెద్ద గొప్ప కార్యాన్ని చేసినప్పుడు ఆయన జైలు చెరసాలలో ఎందుకు పడ్డాడు? అక్కడ తానీషా మహారాజు జైల్లో ఎందుకేసిండు అంటే, పుణ్యకర్మ ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, మనం వెనకాల చేసిన కర్మ, అంటే మన గతంలో చేసిన కర్మ యొక్క రిజల్టు అది మన ముందుకొస్తది. అంటే దాన్ని ఎక్స్‌పీరియన్స్ జేయడానికి, అది అనుభవంలోకి రావడానికి మాస్టర్స్ ఏందరంటే, ఆ కర్మ ఫలాన్ని తీయడానికి మన ముందుకు తీసుకొచ్చి పెడతారది. అక్కడ ఏమైతదంటే, ఎక్కడో చిలుకను బంధించిన కర్మ, ఒక పంజరంలో తన భార్య కోసం చిలుకను అంటే ప్రకృతిలో ఉండాల్సిన స్వేచ్ఛ జీవిని పంజరంలో బంధించిన కర్మ యొక్క ఫలితము, అప్పుడు మాస్టర్సు ఈ కర్మ చేసినప్పుడు, ఈ పుణ్య కర్మలో ఒక చిన్న క్రియేషన్ చేస్తారు. అంటే ఆ కర్మ అనుభవించడానికి ఎక్కడో ఒక చిన్న తప్పును చూపించాలి. అక్కడ ఆ రాజుకి గాని, లేతే అక్కడ ఉన్న వ్యవస్థకు గాని. వాళ్ళు తప్పు లేకుండా శిక్ష వేయలేరు గదా! సృష్టిలో ఉమ్, మనకు ఒక పోలీస్ అధికారి మన ఇంటికి రావాలంటే ఒక రీజన్ గావాలి. ఒక కారణం ఉండాలి. అక్కడ రైట్. ఆ కారణం ఏం చేస్తారంటే, ఆ గుడి కట్టే క్రమంలో ఒక ఆర్థికంగా తానీష మహారాజు భావమరిది అంటే అక్కడ జరిగే చిన్న ఆ ధనము సమకూర్చే క్రమంలో వేరే వ్యక్తులు చేయడం వల్ల ఆ కర్మ అంటే వాళ్ళు చేసిన దానికి ఇతనుకు లింక్ చేసి ఆ వ్యవస్థలో ఇతను చెడు అంటే ఈ ధనాన్ని దుర్వినియోగం చేసిండనే ఆ నేరం కింద ఇతన్ని చెరసాలలో వేస్తారు. ఉమ్, రైట్. అర్థమైంది కదా సార్? ఆ, సో, దీన్ని ఏమైందంటే పుణ్యం చేసినప్పుడు పాపం ఎందుకొస్తదంటే, గతంలో చేసిన కర్మ యొక్క రిజల్ట్ మన ముందుకు తీసుకొచ్చి పెడతారు మాస్టర్స్. రైట్. కానీ సో, దీన్ని గుర్తించాలి మనం. ఆ, దీన్ని గుర్తించినప్పుడు మనము మనకు పర్ఫెక్ట్ అంటే స్పష్టతొస్తది. ప్రతి విషయం పట్ల ఒక స్పష్టతొస్తది. సో, ఇది అకారణంగా రాలేదు. నేను గతంలో ఏదో ఒక సృష్టించిన, ఆ ఫలాన్ని సృష్టించడం వల్ల ఫలం నా జీవితంలోకొచ్చింది. ఇది గూడా ఎన్ని రోజులుంటదంటే, ఆ కర్మ పూర్తయ్యేంత వరకు మన జీవితంలో ఉంటది. ఓకే. ఎప్పుడైతే కర్మ పూర్తయితదో, పూర్తి కాంగానే మళ్ళీ పరిస్థితి ఆటోమేటిక్‌గా మళ్ళీ యథాతథ స్థితికి, నార్మల్ స్థితికొస్తది. అయితే అప్పుడు ఈ హ్మ్. కర్మ పూర్తయిన తర్వాత, మళ్ళీ గుడి కట్టిన యొక్క రిజల్ట్‌ను సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దర్శనమిచ్చి, తనలో ఐక్యం చేసుకుంది. రైట్. మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ అంటే ఉన్నత స్థితి దొరికింది. అంటే కర్మ పూర్తయ్యేంత వరకు మనకు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళలేము. హ్మ్. సో, ఇక్కడ ఏమైతదంటే కొందరికి జీవితకాలం కర్మలుంటాయి. హ్మ్. కొంతమందికి ప్రారబ్ధంలో ఎంతో అంటే ఈ లైఫ్ మొత్తం భోగం అనుభవించాల్సిన కర్మ ఉంటదాళ్ళకి. హ్మ్. చూడడానికి వాళ్ళకు నెగెటివ్‌గా కనబడతారు మనకు. కానీ హ్మ్. వాళ్ళ ప్రారబ్ధంలో ఆ కర్మ యొక్క రిజల్ట్ ఎంతో ఉంటది. అది హ్మ్. ఎక్స్‌పీరియన్స్ జేయడానికి మనకు ఆ దృశ్యంలో అట్లా కనబడతారాళ్ళు. ఓకే. అంటే గత సో, జన్మలో మళ్ళీ చేసిన వాళ్ళ కొత్త పుణ్యం. ఫలితాన్ని సృష్టించినప్పుడు, హ్మ్. ఆ కొత్త ఫలితం అది ఈ జన్మలో రావచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆత్మస్థితిని బట్టి నెక్స్ట్ జన్మలో రావచ్చు. ఇందులో ఆధ్యాత్మిక వ్యక్తులకు ఎప్పుడైతే స్పిరిచ్యువల్ గ్రోత్ ఉన్న వ్యక్తులకు కస్ కష్టాలు ఎందుకొస్తాయంటే, ఫలితాలు తొందరగా అందిస్తారు. హుహు. మాస్టర్స్. అంటే తొందరగా బ్యాడ్ ఫలితాలను వీళ్ళతోటి హీలింగ్ చేపిస్తారు. హ్మ్. వీళ్ళని ఎక్స్‌పీరియన్స్ చేసి కర్మ నుంచి ముక్తి పొందే దశలో, ఆ మార్గంలో మనకు ఆ కర్మ ఫలాలను తీసుకొచ్చి మన ముందు పెడతది. అందుకే ఓకే. ఆధ్యాత్మిక వ్యక్తులకు తొందరగా రిజల్ట్ ఒస్తాయి. హుహు. అయితే ఇక్కడ సో ఒక విషయం ఏంటంటే, ఇక్కడ వినిపిస్తుందండి? ఓకే సార్. కొంచెం వాయిస్ గట్టిగా ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకేనా? లేతే ఇంక కట్ ఓకే సార్. అవుతుందా? ఓకేనా? సో, ఓకే. ఇక్కడ ఏంటంటే క్వెషన్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఈ శరీరము పోయిన జన్మలో వేరే శరీరము తోడున్నాను. ఆ హ్మ్. శరీరంతోటి నేను కర్మలు చేశాను. హ్మ్. కానీ ఇప్పుడు వేరే కర్మలు అంటే ఇప్పుడు వేరే జన్మ తీసుకున్నాను. ఇప్పుడు వేరే బాడీ ఉంది నాకు. హ్మ్. ఆ బాడీలో చేసిన కర్మలతోటి ఈ బాడీలో ఉన్న నాకు ఎందుకు నేను కర్మ అనుభవించాలి? ఈ శరీరం చేయలేదు గదా! అప్పుడు. అప్పుడు చేసిన శరీరం వేరు. అప్పుడు ఆ శరీరంతోటి నేను ఒకడిని కొట్టాను. లేతే మర్డర్ చేశాను. ఇంకేదో తప్పు చేశాను. కానీ ఈ జన్మలో ఈ శరీరం ఏం తప్పు చేసింది? ఈ శరీరానికి ఏంటికి ఆ పనిష్మెంట్? హ్మ్. సో, దేనికోసం అది? ఓకే సార్. అంటే నాకు ఐడియా ఉంది. ఆహ్, మిగతా వాళ్ళకి ఐడియా కోసం నేను అడుగుతున్నాను క్వెషను. ఓకే సార్. ఓకే. ఓకే.
మనం అనుకుంటాం గానీ, మన బాడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తది అనుకుంటాం. హ్మ్. ఒక ఒక ఆటలో అంటే ఒక క్రికెట్ ఆడినప్పుడు బాల్, బ్యాట్ ఎట్లనో, ఈ ఎక్స్‌పీరియన్స్ జేయడానికి శరీరం గూడా అట్లనే. హ్మ్. అనుకుంటాం శరీరం ఎక్స్‌పీరియన్స్ చేస్తది. శరీరం ఎక్స్‌పీరియన్స్ జేయదు. సో, మనస్సు ఎక్స్‌పీరియన్స్ చేస్తది. బాడీ జస్ట్ ఒక టూల్ మాత్రమే. ఒక పరికరం మాత్రమే. బాడీని వాడుకోవడం. అంటే మన సోల్, మన చైతన్య స్థాయి శరీరాన్ని ఉపయోగించుకోవడం. ఇక్కడ ఏ శరీరం అని గాదిక్కడ. మన కొత్త శరీరమా? పాత శరీరమా గాదు. ఫలితాన్ని ఎక్స్‌పీరియన్స్ జేయడానికి బాడీ క్రియేట్ గావాలి. బాడీ సోల్ డిజైన్ చేసుకుంది. నీ యొక్క కర్మ రిజల్ట్ మన యొక్క కర్మ ఫలాన్ని బట్టి నువ్వు ఎటువంటి తల్లిదండ్రులకు జన్మ తీసుకోవాలి. ఎటువంటి తల్లిదండ్రుల అంటే వాళ్ళు ఒకవేళ మనకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ రావాలి. అంటే తల్లిదండ్రుల ద్వారా మనం కొంచెం ఆహ్, హింసించబడాలంటే కఠినంగా ఉండే తల్లిదండ్రులు దొరకాలంటే, ఆ కఠినంగా ఉండే తల్లిదండ్రుల ఎవరైతే ఆ శరీరాలు ఉన్నారో వాళ్ళని ఎక్స్‌పీరియన్స్ జేయడానికి ఈ అంటే ఒక వీక్ మైండ్‌ని తెచ్చుకుంటది సోల్. హ్మ్. వీక్ మైండ్‌ని తెచ్చుకొని, ఆ ప్రాథమిక దశలో అలా పనిచేస్తది. బాడీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ చేస్తది. రైట్. సో, ఎక్స్‌పీరియన్స్ చేసేది మనస్సు. సో, హ్మ్. మనకు బాడీ అలా కనబడుతుంది. కానీ, బాడీ అనేది ఒక పనిముట్టు. ఇక్కడ జరిగే క్రమంలో బాడీని ఉపయోగం అంటే మనకు స్కూల్‌కి పోయినప్పుడు బుక్స్ ఎట్లనో, సో, హ్మ్. బాడీ ముఖ్యం గాదిక్కడ. సో, హ్మ్. కర్మ యొక్క ఫలితం ఎలా సృష్టించబడింది? ఫలితం అలా ఎక్స్‌పీరియన్స్ జేయాలె. దాని ద్వారా ఏం నేర్చుకోవాలి? అది చైతన్య స్థాయిలో జరిగేది. హ్మ్. ఆత్మస్థితిలో జరిగేది. సో, ఇక్కడ ఆత్మస్థితిలో జరగడానికి బాడీ ఎలా వాడుతుంది అనేది మనకు సంబంధం లేకుండా జరుగుతది. సో, హ్మ్. అంత డీప్‌గా మనము శరీరాన్ని చూడలేం. అంటే ఒక సూక్ష్మంగా అణువును పరిశోధిస్తే తప్ప మనకంత లోతుల్లోకి అంత సత్యం అవగాహన రాదు. ఇది నా అవగాహన స్థాయికి చెప్తున్నా. సో, బాడీని మాత్రం ఒక పనిముట్టుగానే ఉపయోగించుకుంటది మన చైతన్య స్థాయి. ఓకే. సో, ఇక్కడ బాడీ అనేది ముఖ్యం కాదు. సోల్ ఎక్స్‌పీరియన్స్ కోసము. ఆ! ఈ ఎగ్జాక్ట్‌లీ సోల్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌పీరియన్స్ కోసము మనము ఏ బాడీ అనేది కాదు. ఈ సోల్ అనేది ఒకటే. పోయిన జన్మలో అదే సోలు, ఈ జన్మలో గూడా అదే సోలు. సోల్ ఎక్స్‌పీరియన్స్ కోసము గత జన్మలో చేసింది ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒకరిని కొట్టటం వల్ల ఒక కొట్టటం అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అనుభవించింది. ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ఏమైంది? ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవటం కోసము మళ్ళీ ఈ జన్మలో మనం దెబ్బలు తింటాము. అదే వ్యక్తి కొట్టాల్సిన అవసరం లేదు. వేరే వ్యక్తి వచ్చేసి మనల్ని శిక్షిస్తాడు. అంటే శిక్ష మనకు పడినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా మనకొస్తుందంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఆ! అంటే వస్తది. మనం ఇచ్చిన కానీ సేమ్ ఎక్స్‌పీరియన్స్, పర్సన్ రాడు సార్. తీసుకున్న ఎక్స్‌పీరియన్స్ 2 మనకొస్తుంది. సేమ్ పర్సన్ రాడు. ఆ! సేమ్ పర్సన్ రారు. మనకి వేరే వ్యక్తి ద్వారా మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ పొందుతాం మనం. ఇక్కడ మీరు పర్సన్ అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. మనం ఒక ఆఫీస్‌కి పోయినప్పుడు మనకొక వర్క్ కావాలంటే, ఇప్పుడు మనం ఒక పోలీస్ స్టేషన్‌కి పోయినప్పుడు, ఇవాళ మనం ఒక అప్లికేషన్ ఇచ్చొచ్చినాం. మనకొక నేరం జరిగింది. లేకపోతే ఒక వ్యక్తి నిందించినప్పుడు మనం ఒక కంప్లెయింట్ ఇచ్చొచ్చినాం. కానీ సీట్‌లో ఉన్న వ్యక్తి ఆయన ఇవాళ ఆ వ్యక్తి ఇయాల ఉండొచ్చు. ఆయన రేపు ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. హ్మ్. వేరే వ్యక్తి వచ్చి మళ్ళీ ఆ పోస్ట్‌లో ఉండొచ్చు. హ్మ్. లేతే మనం అక్కడ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇవాళ అదే డాక్టర్ ఉండొచ్చు. లేకపోతే ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆయన వేరే ఎళ్ళిపోవచ్చు. వేరే హ్మ్. కొత్త ఆ సీట్‌లో ఎవరైతే కొత్తగా నిర్మించబడ్డాడో హ్మ్. ఆ చార్జ్‌ను ఆయన స్వీకరిస్తాడు. రైట్. రైట్. అర్థమైంది. సో, ఇక్కడ మన యొక్క కర్మను రిజల్ట్ బట్టి మనం ఎక్స్‌పీరియన్స్ జేయడానికి అదే పర్సన్ రావాల్సిన అవసరం లేదు. సంబంధించిన అధికారి మనకెలా ఉపయోగపడతాడో, అది ఎక్స్‌పీరియన్స్ జేయడానికి ఆ వ్యక్తి మన జీవితంలోకి ఓకే. ప్రవేశిస్తాడట్లా. వచ్చి ఓకే. ఆయన ద్వారా మనం ఆ ఫలితాన్ని ఎక్స్‌పీరియన్స్ జేస్తాం. ఓకే. ఇప్పుడు లేదా ఇక్కడ, ఆ పర్సన్ ఇక్కడ ఎవరైనా కావచ్చు అది. ఇ ఫీమేల్ లేదా ఆ గ్రూప్. ఇక్కడ గ్రూప్. గ్రూప్ కూడా లింక్ అయి ఉంటది సార్. రైట్. ఇక్కడ గ్రూప్ చాలా కీలకము. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడు. హ్మ్. యజమానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఆ వ్యక్తి నాకొక ఒక 50,000 జీతం రావాలి అని కోరుకుంటాడు భగవంతుడిని. కోరుకున్నప్పుడు ఆయనకి 50,000 అనే ప్రారంధంలో ఎంతుందో మనకు పక్క పెడితే నాకొక 50,000 వస్తే నా కుటుంబానికి బావుంటది. నేను హ్యాపీగా రన్ అయితా అని అనుకుంటాడు. కానీ ఆయనకు ఉద్యోగం రావడము, ఈ 50,000 కాలక్రమేణా 50,000-1,00,000, 1,00,000 నుంచి 2,00,000 జీతం వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సో, నేను భగవంతుడిని 50,000 అనుకున్నాను గదా! 50,000 కోరుకున్నా నాకు 2,00,000 జీతం ఇస్తుండు అని అనుకున్నాడు. సో, అప్పుడు ఆయనకు ప్రశ్న ఏందంటే, భగవంతుడు మళ్ళీ ఏం చెప్తాడంటే, నీకు 50,000 ఇచ్చిన నీ ఉద్యోగానికి, ఇందులో నీ భార్య పాత్ర ఉంది. తనకు పొలం ఉన్నది. ఆ పొలంలో తనకు 50,000 కావాలె. 50,000 సమకూర్చాలె. ఇక్కడ మీకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ నీడ్స్ ఉంటాయి. వాళ్ళ చదువులుంటాయి. వాళ్ళ ఫీజులుంటాయి. వాళ్ళకి సంబంధించిన రిజల్ట్, వాళ్ళ కర్మ ఫలము కలిపి ఈ యజమానికి జీతమొస్తది. ఈ యజమానికొచ్చే జీతంలో ఆ గ్రూప్ కర్మలో అంతా ఇంటర్‌లింక్ అయి ఉంటది. మనమేమనుకుంటామంటే, నేను ఉద్యోగం చేసి ఒక 10,00,000 సంపాదిస్తున్నా, లేదా ఒక 5,00,000 సంపాదిస్తున్నా అని అనుకుంటున్నాం. 5,00,000 అనే సంపాదన మీ గ్రూప్ మీ 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 చుట్టూ ఉన్న గ్రూప్ మొత్తం ఫలం. హ్మ్. మనం ఒక్కరమే వర్క్ చేస్తాం ఇక్కడ. హ్మ్. చూడ్డానికి భార్య గాని, భర్త గాని, ఆ ఇంట్లో ఎవరైతే రన్ చేస్తారో, కుటుంబాన్ని రన్ చేస్తారో, ఆ గ్రూప్‌కి సంబంధించిన మొత్తం ఫలము ఆ వ్యక్తికి జీతంగా వస్తది. హుహు. ఓకే. ఈ గ్రూప్‌ను మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. మనం కష్టపడితే మన సొంత జీతంతోటి మన పిల్లల్ని చదివిస్తలేం సార్. హ్మ్. మన పిల్లల్ని ఎదుగుదలకు మనం చేస్తలేం. వాళ్ళ కర్మ ఫలము, వాళ్ళ భవిష్యత్తులో ఏదేది ఎక్స్‌పీరియన్స్ చేయాలో, దానికి సంబంధించిన సహకారంలో మనం వాళ్ళ ఎదుగుదలకు మనం సహకరిస్తూ ఉన్నాము. వాళ్ళ కర్మ ఫలంలో మనం ఇంటర్‌లింక్ అయి ఉన్నాము. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇక ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు. మీ అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయారు. చిన్న ఓకే వయసులో సార్. చనిపోయారు. హ్మ్. ఆ చిన్న వయసులో చనిపోయినప్పుడు అంటే ఎందుకు ఆ చిన్న వయసులో ఆ అబ్బాయికి ఆహ్, హ్మ్, అంటే చనిపోవడం జరిగింది? అంటే అది కర్మ మీదా? లేతే మీ అబ్బాయిదా? లేతే మీ కుటుంబానిదా? ఇది కర్మ ఇంటర్‌లింక్ అయి ఉంటది సార్. గ్రూప్ కర్మ అంటారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చూడ్డానికి ఒక కుటుంబంలాగా కనబడుతుంది మీకు. హ్మ్. కానీ శక్తి స్థాయిలో సోల్ స్థాయిలో ఎట్లుంటదంటే, ఎవ్వరి కర్మలో వాళ్ళున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు మా మిసెస్ ఉన్నది, నేనున్నా, మా పెద్దబ్బాయి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం. మేము రైట్. ముగ్గురం ఆ బాధని అంటే కొద్ది రోజులు ఆ పెయిన్ అనుభవించాలే. తద్వారా మళ్ళీ మేము నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఎదగాలి అనే దాని మీద కర్మ ఇంటర్‌లింక్ అయ్యి, ఆ సోలు అంటే ఒక ప్రభుత్వాధికారి ఎట్లా వస్తాడో, మన కర్మకు లింక్ అయ్యి మన కుటుంబంలో ఉంటారాళ్ళు. అంటే మనం భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని, మన ఆఫీస్‌లో ఇంటర్‌లింక్ గాని. సో, ఎప్పుడైతే కర్మ పూర్తయితదో ఆ వ్యక్తి 3 రకాలుగా పోతాడు. ఒకటి గొడవ ద్వారా విడిపోతారు. 2 అవసరాల ద్వారా అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి వాళ్ళకేదైనా ఒక అవసరం క్రియేట్ అయ్యి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికానో, లండన్‌లో వాళ్ళకొక గొప్ప ఉద్యోగం వస్తది. ఒక అవకాశం వస్తది. ఈ అవకాశం వీళ్ళ తల్లిదండ్రులను దూరం చేసి అక్కడ ఎక్కడో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ అయితాయి. హ్మ్. అలా దూరమైతారు. 2 మూడోది మొత్తం శాశ్వతంగా దూరమైతాడు. అంటే మరణం ద్వారా దూరమైతాడు. కర్మ పూర్తయినప్పుడు. ఆ హ్మ్. కర్మ ఉన్నంత సేపు ఇప్పుడు నేను ఆనందం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చిన్న పిల్లలతోటి ఆనందంగా ఉండాలి. కుటుంబం మంచిగా ఒక 10 సంవత్సరాల పాటు మన పిల్లల ద్వారా ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మనకు మంచి పిల్లలు ఉత్పత్తి అయితారు. హ్మ్. ఆ మంచి పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైతే మన కర్మ పూర్తయితదో, ఆ పిల్లలు వివిధ రశాలు ఇప్పుడు నేను చెప్పిన మీకు 3 పద్ధతుల ద్వారా పిల్లలు దూరమైతారు. సో, ఇది నా ఫలం పూర్తయిన తర్వాత మళ్ళీ నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కొద్ది రోజులు, ఆ ఫలాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఈ వ్యక్తి మరణం ద్వారా దూరమైనప్పుడు నేను మళ్ళీ ఆ దుఃఖాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తా. ఆ దుఃఖాన్ని అనుభవిస్తా. హ్మ్. అయితే సో, ఇట్లా కర్మ హ్మ్. యొక్క రిజల్ట్‌ని బట్టి మన జీవితం తిరుగుతా ఉంటది. అంటే ముందుకెళ్తా ఉంటది. కర్మ యొక్క ఫలాన్ని బట్టి. ఓకే. సో, అయితే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఆ! ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక చిన్న మన తెలంగాణలో ఒక, ఒక ఆఫీసర్‌ను ఒక వ్యక్తి అంటే ఒక టాప్ వ్యక్తులు అంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్‌ను ఆహ్, ఇదేంటిది ల్యాండ్ ఇష్యూలో మర్డర్ చేసేసారు. హ్మ్. అంటే వాళ్ళని చంపేసిర్రు. వాళ్ళ వ్యక్తుల ద్వారా. హ్మ్. చంపేసినప్పుడు ఈ ఈ ఆఫీసర్ స్థాయి అంటే రిటైర్డ్ అయిన ఆఫీసర్‌ను చంపేసిన తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ ప్రాథమిక విచారణలో అంటే వాళ్ళ విచారణలో ఏం తేలిందంటే, ఎవరైతే ఈ మర్డర్ కారణమైన వ్యక్తులున్నారో, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి దూరం కుటుంబ సభ్యులను రిలేషన్‌షిప్ ఉన్న వ్యక్తులను, ఇంకో వ్యక్తులను తెలియకుండానే వాళ్ళ జీవితంలో ఒక అంటే ఈ ఆస్తి తగాదాల్లో
ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంటే 2-3 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తులను మర్డర్ చేసి అంటే ఒక వ్యవసాయ పొలం కాడ వాళ్ళను వేరే రకంగా మర్డర్ చేసి అంటే వాళ్ళను చేపిచ్చి ఆ మర్డర్ కాస్త దాన్ని ఏం చేసిరంటే ఆ పశువులు పొడిచి చనిపోయింది అనే దాన్ని క్రియేట్ చేసిర్రు. హ్మ్. క్రియేట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం అంటే జరిగిన తర్వాత ఈ వీళ్ళు ఏం చేసిరంటే ఇది ఎవరు చూస్తలేరు. మేము భూమి కబ్జా చేసినాం. భూములు ల్యాండ్ ఎక్కువ పెరిగినాయి అని చెప్పి ఇంకో వ్యక్తి వేరే వ్యక్తిని బాత్రూమ్‌లో అంటే బాత్రూమ్‌లో ఈ అమ్మాయి పోయినప్పుడు బాత్రూమ్‌లో గ్రామ స్థాయిలో మొలకు అంటే వెండి దానికి ఒక కరెంటు అంటే ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో కరెంటును కలిగిచ్చిర్రు. అది తెలియకుండానే స్నానం చేసినప్పుడు అమ్మ చనిపోవడం. ఆ అమ్మాయి చనిపోవడం. వాళ్ళకి భర్త లేకపోవడం. ఆ భర్త ఈమె చనిపోవడం వల్ల ఆ భూమిని వీళ్ళు కబ్జా చేయడం. హ్మ్. ఇట్లా జరిగింది. వీళ్ళిద్దరిని ప్రకృతి ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని ఒక క్రియేట్ చేసి ఒక అధికారిని చంపే ఒక అంటే మనం మరణం కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ గదా! సో, వీళ్ళకి తెలియకుండానే ఒక అధికారిని చంపే దశకు వీళ్ళ మైండ్‌ని తీసుకెళ్ళింది. అంటే ఆ డైరెక్షన్‌లో తీసుకెళ్ళింది. హ్మ్. తీసుకెళ్ళి ఒక గొప్ప వ్యక్తిని అంటే ఒక స్థాయిని చంపిపిచ్చి, అందులో వీళ్ళను దొరికిపిచ్చి, ఆ దొరికిపిచ్చిన క్రమంలో ఆ గతంలో వేసిన కర్మ గూడా వీళ్ళు ఆ ఇంటరాగేషన్‌లో ఒప్పుకోవడం. ఆ ఒప్పుకోవడం అదంతా నిర్ధారణ జరగడం. ఇదంతా జరిగింది. అంటే గతంలో ఎవ్వరు చూస్తలేరు. మేమేం చేయలేదు అని వీళ్ళనుకున్నారు. కానీ కాలక్రమేణా ఒక తప్పు పెద్ద తప్పుకు దారి తీసి వీళ్ళు శిక్ష అనుభవించే పరిస్థితులు క్రియేట్ అయినాయి అక్కడ. హ్మ్. ఇది ఒక ఆఫీసరు మొత్తం విచారణలో జరిగిన సిస్టమ్ ఇది. ఓకే. గ ఇది ఒక మన జిల్లాలో. ఇది ఓకే. రోజు పేపర్‌లో గూడా చాలా వచ్చింది. ఓకే. అంటే మనం జేసిన యొక్క కర్మ మనల్ని అంటే నేచర్‌లో ఆ శిక్ష అనుభవించడానికి మన మైండ్‌ని ఆ డైరెక్షన్‌లో తీసుకెళ్తది. మనకు తెలియకుండానే ఆ వేలో పోతాం మనం. ఆ వేలో హ్మ్. పోయినప్పుడు ఆ వ్యక్తులే ఇంటర్‌లింక్ అయితారు మనకు. వేరే వ్యక్తులు రారు మన జీవితంలోకి. ఓకే. ఓకే. సో, థ్యాంక్ యూ సంతోష్ గారు. చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో, అవన్నీ చూసుకుంటా పోతే అసలు ఏంటి చాలా టైం పట్టేటుంది అర్థం చేసుకోవడం కోసం. అంటే ప్రతి క్షణము అవును మన సార్. అవును. మన యొక్క జీవితంలో ఏ వ్యక్తి ఏ రోజు మనకు ఏం చేస్తారో అదంతా కూడా డిజైన్ ప్రకారం అని చెప్తున్నారు మీరు. అదంతా జరిగింది. అంటే గత జన్మలలో మాకు లేకపోతే ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం చేయాలనుకున్నది కూడా మన డిజైన్ ప్రకారమే నడుస్తుందంటున్నారు మీరు. సో, హ్మ్. ఇప్పుడు మన ఎవరైతే మాస్టర్స్ జాయిన్ అయ్యారో, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయో అడుగుదాము. అడగండి సార్. ఓకే. మాస్టర్స్ మీకెవరైనా క్వెషన్స్ ఉంటే అడగండి. మనకు చాలా తక్కువ టైం గూడా ఉంది. ఎవరైనా? భిక్షం గారు క్విక్ ఫాలో అప్ ఆన్ యువర్ క్వెషన్ అండి. హ్మ్. ఓహ్! మేడం సుమన థ్యాంక్ గారు యూ. వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ. ఆఫ్టర్ కర్మ లాంగ్ టైమ్. ఐ నో టైమింగ్ మాకిప్పుడు అదే 7:30 కదా! అయినా కూడా ఈ కర్మ అది విందాము అని ఈరోజు జాయిన్ అయ్యాను. హ్మ్. ఆహ్, చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సంతోష్ గారు. అయితే భిక్షం గారు ఇందాక అడిగారు కదండీ! మన హ్మ్, ఈ బాడీ అని. సో, అది కరెక్టే. ఆత్మకి ఎఫెక్ట్ అవుతది. నాట్ బాడీ. బాడీ అనేది జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ఆయన చెప్పినట్టుగా. కానీ సహజంగా అందరూ కి వచ్చే డౌట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక చెడు పని చేశామో, ఇమ్మీడియేట్‌గా హ్మ్. దానికి ఎఫెక్ట్ ఉందనుకోండి, హ్మ్. అప్పుడు బావుంటుంది కదా! మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్ జన్మలో అప్పుడు మనకు తెలీదు ఏం చేశామో ప్రీవియస్ జన్మలో. అది ఇప్పుడు అనుభవించే హ్మ్. బదులు, నేచరు హ్మ్. ఎప్పటిదప్పుడే పెడితే తప్పులు కూడా చేసేవాళ్ళు కూడా చే చేయకుండా ఉండేవాళ్ళు కదా! అని అనిపిస్తుంది హ్మ్. అప్పుడప్పుడు. ఏదో రీజన్ ఉండుంటుంది కానీ, ఇది కామన్ క్వెషన్ చాలా మందికి అనిపిచ్చేది. హ్మ్. గుడ్ ఓకే మేడం. క్వెషన్. గుడ్ రైట్. క్వెషన్. సూపర్. మీకిది అర్థం జేసుకోవాలి. మనము ఫలితాన్ని సృష్టిస్తున్నాం కర్మ ద్వారా. ఫలితం ఎటువంటి సృష్టిస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపులు మీరొక దేవాలయం కట్టిర్రు. మీరు ఈ జన్మలో ఒక దేవాలయం కట్టిర్రు. దేవాలయం కట్టడానికి ఒక 2, 3 సంవత్సరాలు పట్టొచ్చు. లేపోతే మీరు ఒక హాస్పిటల్ కట్టిర్రు. హాస్పిటల్ కట్టడానికి మీకు కొంచెం సమయం పడతది. లేతే ఒక మర్రి చెట్టు పెట్టిర్రు. మర్రి చెట్టు పెరగడానికి ఒక 10 సంవత్సరాలు పడతది. ఒక జామ చెట్టు పెట్టడానికి జస్ట్ 1 ఇయర్‌లోనే పెరుగుతది. సో, మనం ఎటువంటి ఫలితాన్ని సృష్టించినప్పుడు, ఫలితం యొక్క రిజల్ట్ గూడా కాలక్రమేణా నిర్ణయించబడతది. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక హాస్పిటల్‌కి వచ్చి 10 మందికి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకు 10 మందికి సహాయం అందించాలంటే మీకు కొంత సమయం లాంగ్ రన్ పడతది. లాంగ్ రన్‌లో టైం పడతది. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు కర్మలో ఎట్లుంటదంటే మీకు తక్షణ ఫలం అంటే రేపు ఒక షార్ట్ టర్మ్‌లో మనకు రిజల్ట్ కావాలంటే అన్నదానం చేయాలి ఎక్కువ. అందుకే అన్నదానం. షార్ట్ టైమ్‌లో రిజల్ట్ కావాలంటే అన్నదానం చేయాలి. లేపోతే ఈ నా నాలెడ్జ్‌ని అందివ్వాలి. అంటే లేకపోతే పిల్లల్ని చదివిపియాలి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని అబ్బాయిని చదివిపిచ్చిండు. ఆ చదివిపిచ్చినప్పుడు అంటే ఒక పేద పిల్లల్ని మీరు చదివిపిచ్చినప్పుడు ఆ వ్యక్తి ఉపయోగపడి ఆ వ్యక్తి ఎప్పుడు సంతృప్తి పడతాడు? ఆ ఫలాన్ని ఎప్పుడు పొందుతాడు? ఆయన ఉద్యోగం పొందిన తర్వాత ఆ రిజల్ట్ వస్తది మీకు. హ్మ్. అర్థమైంది కదా మేడం? కరెక్ట్. ఆ! సో, ఆ! పిల్లల్ని ఎప్పుడైతే ఒక 15 సంవత్సరాల తర్వాత చదువు అయిపోయినాక ఉద్యోగం వచ్చినప్పుడు, ఆయన జీవితంలో మీరు సహాయం చేసిన దానికి ఫలితం అప్పుడు క్రియేట్ అయితది. ఓకే. ఎంటనే కాదు గదా! ఇప్పుడు చదివిపించినప్పుడు రేపు పొద్దుగాలనే ఫలితం నిర్ణయించబడదు గదా! ఆ! ఆమెకి అప్పుడు ఫలితమొస్తుంది. కానీ మనం మంచి కర్మ చేయడం అనేది మొదలుపెట్టినప్పుడే ఉంటుంది కదా! వాళ్ళకు రిజల్ట్ వచ్చినప్పుడు కాదు కదా! మేడం ఇక్కడ అదే చెప్తున్నా. నియమం నిర్ణయిస్తది. మనం యొక్క మనం కర్మలో ఉన్నప్పుడు, కర్మకు సంబంధించిన యాక్షన్ జరుగుతుంది ఇక్కడ. యాక్షన్ ద్వారా అంటే స్పందన ద్వారా ఫలితం ఉత్పత్తయితది. మీరు ఒక అబ్బాయిని చదివిపిచ్చినప్పుడు, ఆ అబ్బాయి పొందాలే. మీరు చదివిపిచ్చిన అనుభూతిని తన ఉద్యోగం పొంది, తన భార్య పిల్లలతోటి ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు మీకు ఫలితం అక్కడ క్రియేట్ అయితది. చదివిపిచ్చినప్పుడు క్రియేట్ గాదు. ఒక అన్నదానం చేసినప్పుడు తక్షణమే హ్యాపీనెస్ ఫీల్ అయితాడు. సంతృప్తి పొందుతాడు. ఇక్కడ షార్ట్ ఫలితం, తొందరగా ఫలితం నిర్ణయించబడుతది. ఎక్కడ స్పందన అంటే ఎక్కడ ఫలితం ఉత్పత్తి అయితది. ఫలితం ఎక్కడ సృష్టించబడుతుంది తెలుసుకోవాలే. మర్రి చెట్టు పెట్టినప్పుడు కొద్ది రోజులు అంటే కాలక్రమేణా చెట్టు కాయ కాస్తది. కానీ విత్తనం ఇప్పుడే పెట్టిర్రు. అంటే ఒక జామ చెట్టు విత్తనం ఇప్పుడే పెట్టిర్రు. ఒక మర్రి చెట్టు విత్తనం ఇప్పుడే పెట్టిర్రు. కానీ మర్రి చెట్టు కాయడానికి 10 సంవత్సరాల కాలం పడతది. ఒక జామ చెట్టు విత్తనం కావడానికి 1 ఇయరే కాలం పడతది. సో, ఇక్కడ జామ చెట్టు కాయ కావడానికి 1 ఇయర్ పట్టినప్పుడు, ఇక్కడ 10 సంవత్సరాలు పట్టింది గదా! మరి ఇక్కడ ఫలితం 1 ఇయర్‌కే వచ్చింది. ఇక్కడ ఫలితం 10 సంవత్సరాలకొచ్చింది. హ్మ్. హ్మ్. అర్థమైంది అంటే కదా మేడం? ఆ! ఆ! అర్థమైందండి. అంటే ఇప్పుడు మనం ఒక అబ్బాయిని చదివిచ్చామనుకోండి. ఆ అబ్బాయి హ్మ్. ఇద్దరిని చదివిచ్చామనుకోండి. ఒక అబ్బాయేమో చక్కగా చదివి మీరన్నట్టుగా ఫలితం పొందుతున్నాడు. ఇంకో హ్మ్. అబ్బాయి ఆ అబ్బాయి కర్మ ప్రకారము మధ్యలోనే ఏదో ఇంటరప్షన్ అయ్యిందనుకోండి. అయ్యి హ్మ్. కంటిన్యూ చేయలేదనుకోండి. ఆ! కంటిన్యూ అంటే హ్మ్. మనము హెల్ప్ చేస్తున్నాము. మనము చదివిస్తున్నాము. కానీ హ్మ్. ఆ అబ్బాయి ఏదో చెడలవాట్లకి అనుకోండి, లేకపోతే అకాల మరణమే అనుకోండి, ఏదో కారణం వలన అది అవ్వలేదనుకోండి. అప్పుడు ఓకే. ఈ చేసిన మనిషికి ఎవరైతే చేస్తున్నారో ఆ మనిషికి మాత్రము 2 ఫలితాలుంటాయి కదండీ! ఎండ్ రిజల్ట్ వేరేదైనా కూడా ఓకే. ఇది రుణం చె ఉంటది మేడం. ఇక్కడ రుణం ఉంటది. ఇది అర్థం చేసుకోవాలిక్కడ. ఆహా! అబ్బాయి ఉత్తనే రాడు మీ జీవితంలోకి. హ్మ్. హ్మ్. అబ్బాయికి మీరు ఏదో ప్రివిలేజన్‌లో అంటే మీరు మనకు భౌతికంగా ఒక పేదింటి అబ్బాయి లెక్క కనబడ్డా, ఆత్మ హ్మ్. స్థితిలో అంటే సోల్ ఆ! స్థితిలో అట్లుండదు. అవును. మీకు ఎవరికో ఎప్పుడో మీరు రుణం ఉన్నారు. ఏదో జన్మలో ఎవరో వ్యక్తి ద్వారా మీరు పొంది ఉన్నారు సహాయాన్ని. ఆ హ్మ్. సహాయాన్ని వేరే వాళ్ళకి అందియాలి. అంటే మీరు ఆ రుణాన్ని తీర్చుకోవాలి. హ్మ్. తీర్చుకునే క్రమంలో ఆ అబ్బాయి మీ జీవితంలోకి వస్తాడు. మీకు తెలియకుండానే ఆ అబ్బాయి యొక్క రుణము మీ మైండ్ ఆ డైవర్షన్‌లో అంటే మీకు తెలియకుండానే వాళ్ళకి సహాయం చేస్తారు. హ్మ్. అది మీకు అర్థం కాదు. మీకు తెలియకుండానే సాయం చేస్తారు. అది రుణం పూర్తి అయ్యేంత వరకు ఆ వ్యక్తి మీ జీవితంలో ఉంటాడు. కరెక్ట్. సో, ఫలితం చేసిన వాళ్ళకి ఫలితమొచ్చింది. మీరన్నది రుణం ఓకే. కరెక్టే. అందుకని చేసిన వాళ్ళకి 2 ఫలితాలొచ్చాయి. పొందే వాళ్ళకి హ్మ్. వాళ్ళ కర్మ ప్రకారము ఒకరు పొందగలిగారు. ఇంకొకరు పొందలేదు. ఎందుకంటే అది రుణం వలన అలా అయింది అంటున్నారు. అది మేక్స్ సెన్స్. హ్మ్. కానీ హ్మ్. నేను చెప్పేదేంటంటే చేసిన వాళ్ళకి మాత్రం 2 ఫలితాలొచ్చాయి. చేసిన వారికి 2 ఫలితాలా? ఆ! అంటే ఒకటేమో రుణం క్లియర్ అయిపోయింది. ఏ జన్మలోనో చేసిన రుణం ఒకటి క్లియర్ అయిపోయింది. ఇంకొకటి ఓకే. కూడా అది రుణం అవ్వచ్చు. ఏదో రకంగా మనము చేసాము. ఆ అబ్బాయి ఫలితం పొందుతున్నాడు. సో, అది హ్మ్. బాగా జరిగింది. ఇంకొకటి బాగా జరగలేదు. కానీ చేసిన వాళ్ళకి మాత్రము రుణం క్లియర్ అయింది. అంటే 2 హ్మ్. ఫలితాలు వచ్చాయి. అది హ్మ్. నేననేది. ఓకే. రైట్. మీది ఆ! వెరీ సూపర్ క్వెషన్ మేడం. సూపర్ ఆ! క్వెషన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 ఫలితాలు క్రియేట్ అయినాయి. అంటే మీకు పాపం క్రియేట్ అయింది. బ్యాడ్ క్రియేట్ అయిందనుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబము ఆర్థికంగా చతికిల పడిపోయింది. చతికిల పడిపోయినప్పుడు ఆ కుటుంబం సర్వైవ్ కావాలి కదా, అంటే రన్ అవ్వాలి కదా. రన్ అవ్వాలంటే ఇంకో వ్యక్తి, అంటే వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులే కావచ్చు, వాళ్ళకు ఏదో రకంగా ఆ కుటుంబాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లడంలో సహాయం అందించే వ్యక్తులు కావాలి. సహాయం అందించే క్రమంలో మీరు ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఫలితం ఉందా, ఆ ఫలితం ఏమైతుందంటే ఒక స్నేహితుడి రూపంలో వచ్చి, లేకపోతే ఒక బంధువు రూపంలో వచ్చి ఆ కుటుంబాన్ని సర్వేకు కారణమవుతాడు. అంటే ఒక గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటది. ఒకవేళ ఈయన గుడ్ కర్మ క్రియేట్ చేయాలనుకో, ఆ సమయంలో ఆయన ఆ సందిగ్ధంలో, అంటే ఒక సంకట స్థితిలో ఆ ఫ్యామిలీ ఉండాల్సి వస్తది. ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. చట్టం అంటే ఒక ప్రొసీజర్, నియమం ఒప్పుకోదక్కడ. మనకు సర్వైవ్ కావడానికి నేచర్ గూడా మనకు తెలియకుండానే పుణ్యకర్మలు కూడా చేపిస్తది మామూలు వ్యక్తులను గూడా. సో, స్పిరిచువల్ వ్యక్తులు ఎక్కువ సేవ చేస్తారు. మామూలు వ్యక్తులు కూడా తెలిసి తెలియక ఎక్కడో అప్పుడో పుణ్యకర్మలు చేపిస్తది. ఒక ఇంటి ముందర అన్నం పెట్టడమో, లేతే ఏదైనా దేవాలయాల కాడ అన్నప్రసాదం, ఏదో చిన్న చిన్న కర్మలు చేస్తారన్న. సో, అది ఇది బ్యాలెన్స్ అయ్యి ముందుకు తీసుకెళ్తది నేచర్. మనల్ని సృష్టి నడిపించడంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది మేడం. అంటే మనకు కంటికి కనపడించే దృశ్యాలు వేరు, కనపడకుండా మనల్ని నడిపించే వ్యవస్థ వేరు. అవును. సో, ఇది చాలా బ్యాలెన్స్‌గా ఉంటది. ఎక్కడ చిన్న మిస్ ఏమి ఉండదిక్కడ. సో, సంతోష్ మనకు గారు ఆ సర్వైవ్ కావడానికి కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రోత్సహించడానికి ముందుకు రావాలంటే ఈ గుడ్ కర్మలు ఉపయోగపడతాయి. ఓకే. సంతోష్ గారు ఇక్కడ మనకి ఇంకా 2 మినిట్స్ టైం ఉంది. ఓకే సార్. అపర్ణ అడగండి మీ క్వశ్చన్. నమస్తే సార్. నా క్వశ్చన్ మేడం ఏంటి నమస్తే. అంటే, మీరు అన్నదానం చేస్తున్నారు, డాగ్స్‌కి పెడుతున్నారు, ఏదో ఒకటి పెట్టినారు, స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ ఇంటెన్షన్ ఒకవేళ చూసుకుంటే, ఇప్పుడు నేను డాగ్స్‌కి డైలీ బిస్కెట్స్ ఫీడ్ చేస్తాను. కానీ ఓకే నేను సార్. అది స్టార్ట్ ఎందుకు చేసినా అంటే, తెలుసో తెలియకో నాకు ఈ కర్మల గురించి తెలిసినప్పుడు అది తగ్గించుకోవాలి అన్న ఇంటెన్షన్‌తోనే నేను స్టార్ట్ చేసినాను. ఇప్పుడు మీరు నన్ను మనస్ఫూర్తిగా నువ్వు తినిపిస్తున్నావా, సంతోషంగా తినిపిస్తున్నావా అంటే కాదు. నేను నా సెల్ఫిష్ ఎండ్, అంటే నా కర్మలు తగ్గించుకోవాలి అన్న సెల్ఫిష్ ఎండ్‌తో నేను స్టార్ట్ చేసినాను. సో, మరి ఇది ఓకేనా అప్పుడు? అంటే నేను చేసే మంచి పని అయినా అది నా సెల్ఫిష్ ఎండ్‌తోనే చేస్తున్నాను కదా! మంచి ఉద్దేశ్యం. ఇక్కడ మన ఉద్దేశ్యమే నిర్ణయిస్తది ఫలాన్ని. అంటే నా ఉద్దేశ్యము మంచి నా పని చేసినప్పుడు నా మంచియే కదా! మీరు అదే మీరు మీ భవిష్యత్తు కోసం, అంటే మీ రేపటి భవిష్యత్తు కోసం ఒక ఫలాన్ని సృష్టించినప్పుడు మీ ఉద్దేశ్యమే నిర్ణయిస్తదక్కడ. సో, ఇక్కడ మంచి ఉద్దేశ్యమే చాలా కీలకం ఇక్కడ. మీ ఉద్దేశ్యమే, అంటే మీ భావనే కీలకం. యద్భావం తద్భవతి అంటే అదే. సో, మన భావన ఎక్కడ ఉంటదో అక్కడ ఫలితం సృష్టించబడుతుంది. ఇక్కడ మన ఉద్దేశ్యమే, అంటే ఒక వ్యక్తికి మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? లేదా ఒక వ్యక్తిని నిందించినామా? అంటే 10 మందిని, ఇప్పుడు ఒక బలవంతుడు ఒక బలహీనుడిని దాడి చేస్తున్నప్పుడు మీరు కాపాడుతున్నారు కదా అక్కడ. సో, ఆ వ్యక్తిని తిట్టడం కూడా, అంటే బలవంతుడిని మీరు ఆ బలహీనుడిని ప్రొటెక్ట్ చేయడం మీ ఉద్దేశ్యం ఇక్కడ. సో, అది గుడ్ కర్మ. అంటే మీరు సృష్టిలో, అంటే సృష్టి ముందుకెళ్ళే క్రమంలో, సృష్టి ముందుకెళ్ళే క్రమంలో ఏ వ్యక్తికి మీరు ఎలా చూస్తుర్రు? మీ ఇంటెన్షన్ ఏంది? మీ భావం ఏంది? అది కీలకం. ఆ వ్యక్తిని మొత్తం డీగ్రేడ్ చేయడానికి కర్మ చేస్తుర్రా? ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి కర్మ చేస్తుర్రా? రైట్. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి మనకు టైం కూడా అయిపోయింది. భిక్షం గారు మళ్ళీ తీసుకురండి, లేకపోతే వచ్చే సండే క్వశ్చన్స్ కంటిన్యూ ఓకే అవుతాయి. మేడం. మనకు చాలా మందికి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సంతోష్ గారు. ఎందుకంటే ఇది చాలా చిన్న సబ్జెక్ట్ కాదు, పెద్ద సబ్జెక్టు. పెద్ద సబ్జెక్ట్. పెద్ద అవును. సబ్జెక్టు. ఎంతమందికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పడానికి కూడా టైం లేదు మనకు. ఇంకా వేరే సెషన్ స్టార్ట్ అవుతుంది. సో, కాబట్టి సంతోష్ గారు మళ్ళీ మీరు టైం ఇచ్చేసేస్తే, మీరు రేపు ఫ్రీ ఉన్నంటే రేపు కూడా పెట్టేద్దాం మనము ఈ సెషన్. మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్స్ చేద్దాం అన్నట్టు సార్, ఇక మళ్ళీ మీకు. ఎప్పుడైనా చేద్దాం. మళ్ళీ ఆ? నెక్స్ట్ వీక్. రేపు వి- మీకు మీకు వీలుంటుందా? భిక్షం గారు వీకెండ్ కుదురుతుందా? వీకెండ్ వీకెండ్ పెట్టుకుందాం సార్. మీకు అంతా షెడ్, అంటే మీకు జాబ్స్ ఉద్యోగస్తులు ఉంటారు. నేను జాబ్ రిజైన్ చేసా సార్. నేను ఫ్రీగా ఉన్నా. నేను అదే. పంజరం వదిలేసిన పక్షిలాగా ఉన్నా ఇప్పుడు నేను. కొంచెం సుమ వీకెండ్ ఫ్రీగా పెట్టుకుందాము. సుమన మీరు అలా గారు టైట్. రేపు
రేపు అదే టైంకి మనం డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతాము. ఆ, ఓకే, 6 o'clock అంటే మనకు ఇండియాలో మనకు 7:30 అవుతుంది ఈవినింగ్. మీకు ఇప్పుడు ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్నారా, లేకపోతే మీరు టెక్సాస్? లేదు అందుకే అంటున్నాను, నేను ఇక్కడ ఆస్టిన్ లో ఉన్నాను, ఈ ప్రైమ్ టైం అందుకని. ఓ, సరే, ఓకే మీ ఓకే. వీలు ప్రకారం చూడండి. ఎస్ ఎస్. నాకైతే వీకెండ్ అయితే బాగుంటుంది, బట్ మీ వీలు. యా ఓకే, చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ వేరే ఒక మాస్టర్ వచ్చేసి తను చెప్తున్నాడు. మ్హూ. సో మనం రేపైతే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఒకసారి మన టీంలో లేకపోతే మాట్లాడేసి ట్యూస్డే అయినా నేను టైం తీసుకోగలను. ఇది మరీ రేపే కదా, ట్యూస్డే అయినా యా నేను ట్యూస్డే, అడ్జస్ట్ వెనస్డే, చేసుకోగలను. థర్స్డే మనకు భగవద్గీత క్లాస్ నడుస్తుంది మేడం. ఓ, ఓకే ఓకే యా ఓకే, సరే. ఓకే. సో సంతోష్ గారు, మనం రేపు కంటిన్యూ చేద్దాము. రేపు థ్యాంక్ యూ సార్. సేమ్ టైం 7:30కి, మీ టైం ప్రకారంగా 7:30కి జాయిన్ కండి. మన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, నాకు కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో తప్పనిసరిగా జాయిన్ కండి. సంతోష్ గారు, థ్యాంక్ యూ సో సో థ్యాంక్ యూ. మచ్ మీ అండి. అందరి మీరు లోపల చేస్తున్న కొలువైన కార్య- పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ శుభాకాంక్షలు. థ్యాంక్ Thank యూ you, సో sir. మచ్. థ్యాంక్ యూ Thank you, సో sir. మచ్ అండి, థ్యాంక్ యూ. అండి. హలో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మేడం, మాస్టర్స్ చెప్పండి. మీరు కూడా చాలా మందికి చెప్పండి, వాళ్ళకి ఏమన్నా కర్మ సిద్ధాంతం గురించి హలో. క్వశ్చన్స్ ఉంటే రేపు జాయిన్ కమ్మని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. హలో. అందరు కూడా హలో. హలో ఆ, మేడం, ఒక్క చెప్పండి. నిమిషం. నేను శిరీషానండి, ఓకే. నేను మాట్లాడచ్చా? రేపు హలో. మాట్లాడండి, రేపు టైం మాట్లాడండి నేను మేడం. ఫ్రీగానే ఉన్నా సార్. టైం నాకు ఇవ్వండి, నేను కొంచెం ఫ్రీగానే ఉన్నా. రేపు హలో, ఇదే నాకు టైం కొంచెం మాట్లాడదాం యూట్యూబ్. మేడం. 6 PM ఓకే. మన సార్ అంటే మేడం అడగండి. సెషన్ స్టార్టింగ్ అయ్యింది, కొంచెం నాకు లింక్ సెండ్ చేయగలుగుతారా? మీరు గ్రూప్లో ఉన్నారా మేడం? మా గ్రూప్లో గ్రూప్ లో లేను, నేను గ్రూప్ లో లేను. ఇది జస్ట్ సంతోష్ గారు షేర్ చేసిన వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేసిన దాని ప్రకారంగా నేను జాయిన్ అయ్యాను. ఓకే. స్టార్టింగ్ నుంచి అయ్యింది. ఒకసారి లింక్ షేర్ చేస్తే నేను అటెండ్ అవునా. కొంచెం వేరే వర్క్ లో బిజీగా ఉన్నందుకు నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అటెండ్ అవ్వలేకపోయాను. వేరే మీరు కాల్ లో ఎక్కడ అటెండ్ US లో అవ్వేసరికి ఉన్నారా? నేను ఇక్కడ ఇండియాలో ఉన్నానండి. ఇండియాలో ఉన్నారా? మీ ఫోన్ నెంబర్ నాకు ఇండియాలో, పెట్టండి, మీకు పెట్టి పంపిస్తాను. అంటే మీ నంబర్ నా దగ్గర లేదు. ఓకే ఓకే. మేడం నేను పంపిస్తలే మేడం మీకు. సరే అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఎందుకంటే వేరే సెషన్ స్టార్ట్ అవుతుంది, సో అందుకోసం ఓకే అండి. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. మాస్టర్స్, ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు సంతోష్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ అయ్యో, యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి, యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ అపర్ణ గారు, మంచి మెడిటేషన్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అవును, గుడ్ జాబ్ అపర్ణ. థ్యాంక్ యూ సుమన గారు. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. యా, మరి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొస్తే ఇలా. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏంటండి భిక్షం గారు? నేను చెప్తాను మేడం, ఇప్పుడు అంటే మళ్ళీ జాయిన్ అవ్వడానికి అంటే ఏ సెషన్ అని? ఇప్పుడు నెక్స్ట్ అంటే మనకు మండే, ట్యూస్డే టు థర్స్డే వరకు భగవద్గీత నడుస్తుంది. ఫ్రైడే రోజు ఒక మాస్టర్ని తీసుకొస్తున్నాను, లేకపోతే ఎవరైనా మీరు జాయిన్ అయ్యి చెప్పొచ్చు. సాటర్డే, సండే మనకు బెంగళూరు నుంచి ఒక డాక్టర్ జాయిన్ అవుతున్నారు. ఆ డాక్టర్ వచ్చేసేసి మనకు మాట్లాడబోతున్నారు. ఆ టాపిక్ కూడా నేను చెప్తాను. ఓకే ఓకే. మీరు రికార్డ్ చేస్తున్నారా? రెగ్యులర్గా నేను అది పోస్ట్ చేస్తుంటాను కదా, ఆ ఫ్లైయర్ మీరు రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను ఈ రోజు రికార్డింగ్. సరే, ఓకే. లైవ్ సెషన్. థ్యాంక్ యూ భిక్షం గారు. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ రికార్డ్ చేయండి సార్, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. అంటే మనము ఎస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.